ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుల బృందానికి, నాతోటి విద్యార్థులకి శిక్షా సప్తాహ కార్యక్రమ శుభాకాంక్షలు. నేను ఈ ప్రాజెక్టు చేయడానికి కారణం మా యొక్క సార్లు, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఈ కథ ఏంటంటే, ఫస్ట్ ఈ యొక్క 2 కుందేళ్ళు కలిసి అడవిలోకి వస్తాయి. అడవిలోకి వచ్చినప్పుడు వాటికి పీప దొరుకుతుంది. దొరికినప్పుడు ఇది అని అంటుంది, ఇది మనకు అవసరం లేదు, వద్దు పాడేసేసేదాన్ని అంటే ఎప్పటికైనా ఏది ఉన్నా మనకు అవసరం పడుతుంది అనేసి ఇది తీసుకుంటుంది. తీసుకొని అవి ముందుకు వెళ్తుంటే ఫస్ట్ అడవిలోకి పోతే వాటికి ఒక ఒంటె కనిపిస్తుంది. ఆ ఒంటె ఫస్ట్ బాధ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ఒక కుందేలు వెళ్ళి అడుగుతుంది, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అనేసి అడిగితే, నేను తప్పిపోయినా ఈ అడవిలో అని అంటుంది. అంటే అప్పుడు ఇంకొక కుందేలు ఆ పీపతోటి దాన్ని సంతోషపెట్టినాక అది వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్నట్టు. ఇంటికి వెళ్తే ఇవి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే వర్షం వస్తే ఈ ఒక కుందేలు తడుస్తుంది. ఈ ఒక కుందేలు పీప అనేది తలపై పెట్టేసుకుంటే ఇది తడవదు. తర్వాత ముందుకు వెళ్తే వాటికి ఒక నది కనిపిస్తుంది. ఆ నది ఎలా దాటాలి అనేసి అవి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దీనికి ఐడియా వస్తుంది, దాని మీద కూర్చొని మనం ఈ నదిని దాటవచ్చు అనేసి. అవి ఇప్పుడు దాని మీద కూర్చొని నదిని దాటుతాయి. నదిని దాటేసి అడవిలోకి వెళ్ళేసినాక అవి చూస్తాయి అన్నట్టు, చీకటి అయిపోతున్నాయి అనేసి. అప్పుడు అక్కడికి ఒక నక్క వస్తుంది. ఆ నక్క వచ్చేసి వస్తుంది అనేసి ఇవి దాక్కుంటే అప్పట్లో ఒక నక్క వాటిని చూస్తుంది. అప్పుడు అది పీప ఊపితే ఇది భయపడి పారిపోతుంది.